హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో 9th క్లాస్ మ్యాథ్స్ న్యూ సిలబస్ బేస్ చేసుకొని 6th లెసన్ రేఖలు మరియు కోణాలు దీన్ని మనం ఇంగ్లీష్ లో రేఖలు అంటే లైన్స్, కోణాలు అంటే యాంగిల్స్, లైన్ అండ్ యాంగిల్స్. మరి ఈ టాపిక్ అనేది ఎస్జిటి వారికి యూజ్ అవుతుంది, కంటిన్యూషన్ టాపిక్స్ పరంగా స్కూల్ అసిస్టెంట్ వారికి యూజ్ అవుతుంది. ఇద్దరికి ఎస్జిటి అండ్ స్కూల్ అసిస్టెంట్ ఇద్దరికి ఉపయోగపడేటువంటి వీడియో. ఫ్రెండ్స్, మన ఛానల్ డిఎస్సి కి సంబంధించింది. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు. వీడియో విన్న తర్వాత నచ్చితే లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. మన ఎంబీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్ లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాము, జాయిన్ కాగలరు. అదే విధంగా ఎస్జిటి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ ను బేస్ చేసుకొని కంప్లీట్ క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము. కంప్లీట్ గా మీకు క్లాస్ వైజ్ గా, లెసన్స్ వైజ్ గా క్లాసెస్ ఉంటాయి, ఎగ్జామ్స్ ఉంటాయి. మరి మన క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్ ఫాలో కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపించేటువంటి నా నెంబర్ కి కాల్ ఆర్ మెసేజ్ చేయగలరు. మరి నా నెంబర్ సేవ్ చేసుకోండి. ఎంబీఆర్ ఆన్లైన్ ఎగ్జామ్స్ నంద్యాల 8341949272 నా నెంబర్ సేవ్ చేసుకోండి. మరి ఎస్జిటి ఫుల్ కోర్స్ వచ్చేసరికి ప్రెసెంట్ కేవలం 600 రూపీస్ కి మాత్రమే తీసుకుంటున్నాము. ఎస్జిటి ఫుల్ కోర్సు ఇంక్లూడింగ్ జీకే, కరెంట్ అఫైర్స్, విద్యా దృక్పథాలు, కంటెంట్, మెథడ్స్, ఆల్ సబ్జెక్ట్స్ ఎస్జిటి ఫుల్ కోర్సు 600 రూపీస్ తీసుకుంటున్నాము. ఎవరికైనా విల్లింగ్ ఉంటే నా నెంబర్ కి కాల్ ఆర్ మెసేజ్ చేయగలరు. మరి ఏదైనా ఇండివిజువల్ సబ్జెక్ట్ కావాలి అనుకోండి, లైక్ మ్యాథ్స్ ఇండివిజువల్ సబ్జెక్ట్ కావాలి, 3rd క్లాస్ నుంచి క్లాస్ వైజ్ గా మీకు క్లాసెస్ ఉంటాయి, ఎగ్జామ్స్ ఉంటాయి. ఇండివిజువల్ సబ్జెక్ట్ కావాలి అనుకుంటే కేవలం 200 రూపీస్ పే చేసుకుంటే చాలు, మీకు లింక్స్ షేర్ చేయడం అయితే జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, మరి విల్లింగ్ ఉన్న వాళ్ళు మాత్రం నా నెంబర్ కి కాల్ ఆర్ మెసేజ్ చేయండి, ఆలస్యం అయితే చేసుకోవద్దు. మరి లేట్ చేయకుండా కంటెంట్ లోకి వెళ్తే, ఈ టాపిక్ ను బేస్ చేసుకొని ఆల్రెడీ రేఖ అంటే ఏంటి, లైన్ అంటే ఏంటి, లైన్ సెగ్మెంట్ అంటే ఏంటి, రే అంటే ఏంటి, యాంగిల్స్ లో ఉండేటువంటి టైప్స్, అల్పకోణము, అధిక కోణము, లంబకోణం, వీటి బేస్ చేసుకొని ఆల్రెడీ మీకు ప్రీవియస్ వీడియోలో క్లియర్ గా బేసిక్స్ అయితే చెప్పాను. మరి టెక్స్ట్ బుక్ లో ఉండేటువంటి ప్రాబ్లమ్స్ అన్ని మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. మరి ప్రాబ్లమ్స్ చెప్పుకునే ముందు బేసిక్స్ అబ్జర్వ్ చేస్తే, పూరక కోణాలు అంటే ఏంటి, సంపూరక కోణాలు అంటే ఏంటి, సంయుగ్మ కోణాలు అంటే ఏంటి, ఈ 3 బేసిక్స్ చూద్దాము. తర్వాత టెక్స్ట్ బుక్ లో ఉండేటువంటి ప్రాబ్లమ్స్ చూద్దాం. దీన్ని మనం ఇంగ్లీష్ లో కాంప్లిమెంటరీ యాంగిల్స్, సప్లిమెంటరీ యాంగిల్స్, దీన్ని మనము కాంజుగేట్ యాంగిల్స్ అంటాం. కాంజుగేట్ యాంగిల్స్ అంటే ఏంటి అని మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే, ఏవైనా 2 యాంగిల్స్ తీసుకున్నాము అనుకోండి, లైక్ హియర్ θ1, θ2 2 యాంగిల్స్ తీసుకుంటున్నా, θ1, θ2 2 యాంగిల్స్ తీసుకుంటే ఈ 2 కోణాల మొత్తము అంటే ప్లస్ కదా, ఈ 2 కోణాల మొత్తము 90 డిగ్రీస్ అయితే ఏమవుతుంది, ఈ 2 కోణాల మొత్తము 180 డిగ్రీస్ అయితే ఏమవుతుంది, ఈ 2 కోణాల మొత్తము 360 డిగ్రీస్ అయితే ఏమవుతుందని మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే, ఏవైనా 2 కోణాలు తీసుకున్నప్పుడు ఆ 2 కోణాల మొత్తం 90 డిగ్రీస్ అయ్యాయి అనుకోండి, ఆ కోణాలను మనం ఏమంటాము అంటే పూరక కోణాలు. అంటే పూరక కోణాలు అంటే అర్థం ఏంటి, 2 కోణాల మొత్తము 90 డిగ్రీలు అయితే ఆ కోణాలను మనం ఏమంటాము అంటే పూరక. హైలైట్ చేసుకోండి. ఎగ్జాక్ట్ గా 90 డిగ్రీస్ ఉందనుకోండి, దాన్ని ఏమనాలి మనము, లంబ కోణము, రైట్ యాంగిల్ అంటాము అని మనం ప్రీవియస్ వీడియోలో చెప్పాము. అంటే 2 కోణాల మొత్తం 90 డిగ్రీలు అయితే ఆ కోణాలను మనం ఏమంటాము అంటే పూరక కోణాలు. నెక్స్ట్ సంపూరక. చూడండి, సంపూరక, ఇది పూరక, ఇది సంపూరక. మరి సంపూరక అంటే అర్థం ఏంటి అంటే, ఆ 2 కోణాల మొత్తము ఎన్ని డిగ్రీస్ కి సమానం కావాలి అంటే 180 డిగ్రీస్ కి సమానం కావాలి. అంటే 2 కోణాల మొత్తం 180 డిగ్రీలకు సమానమైతే అలాంటి కోణాలు మనం ఏమంటాము అంటే సంపూరక కోణాలు అంటాం. నెక్స్ట్ 2 కోణాల మొత్తము 360 డిగ్రీస్ కి సమానమైంది అనుకోండి, 360 డిగ్రీస్ కి సమానమైతే ఆ కోణాలను మనం ఏమంటాము అంటే సంయుగ్మ కోణాలు, కాంజుగేట్ యాంగిల్స్ అంటాం. క్లియర్ ఫ్రెండ్స్? 2 కోణాల మొత్తం 90 డిగ్రీస్ అయితే పూరక, 180 డిగ్రీస్ అయితే సంపూరక, 360 డిగ్రీస్ అయితే సంయుగ్మ అంటాం. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రేషియోని బేస్ చేసుకుని అడగచ్చు, లేదా డైరెక్ట్ గా అడగచ్చు, లేదా టైమ్స్ బేస్ చేసుకొని, అంటే 3 రెట్లు 2 రెట్లు ఇలా అడగచ్చు, 2:3 నిష్పత్తిలో ఉన్నాయి అడగచ్చు, లేదా ఒక యాంగిల్ ఇచ్చేసి ఇంకొక యాంగిల్ కూడా కనుగొనమనొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఒక కోణము 52 డిగ్రీస్ అయితే, 2 కోణాలు పూరక కోణాలు, ఒక కోణం 52 డిగ్రీస్ అయితే మరొక కోణం ఏమవుతుంది అంటాం. అంటే ఒక కోణం 52 డిగ్రీస్ అనుకోండి, పూరక కోణాలు అంటే ఆ 2 కోణాల మొత్తం 90 డిగ్రీస్ ఉండాలి కాబట్టి ఇంకొక కోణం మనకి ఏమవుతుంది, 38 డిగ్రీస్ అవుతుంది. లేదా ఈ క్రింది వాణిలో పూరక కోణాల జత అంటాడు.
పూరక కోణాల జత అంటే ఆ రెండు యాంగిల్స్ యొక్క సమ్ ఎంత ఉండాలి? 90 డిగ్రీస్ ఉండాలి. లేదా ఈ క్రింది వానిలో సంపూరక కోణాల జత కానిది గుర్తించండి అంటాడు. మరి సంపూరక అంటే ఆ రెండు కోణాల మొత్తం ఎంత ఉండాలి? 180 ఉండాలి. సో నెంబర్ ఆఫ్ టైమ్స్ బేస్ చేసుకుని అడగచ్చు, రేషియోని బేస్ చేసుకుని అడగచ్చు, ఒక కోణం ఇచ్చి మరొక కోణం అడగచ్చు, లేదా ఈ క్రింది వానిలో సంపూరక కోణం ఏంటి, సంపూరక కోణాల జత ఏంటి, లేదా పూరక కోణాల జత కానిది, ఇలా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ విధంగా అయినా అడగచ్చు. లేట్ చేయకుండా ప్రాబ్లమ్స్ చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లమ్స్ అబ్జర్వ్ చేస్తే ఏబి మరియు సిడిలు సరళ రేఖలు అని ఇచ్చాడు. ఏబి ఒక స్ట్రైట్ లైన్ అని ఇచ్చాడు, సిడి ఒక స్ట్రైట్ లైన్ ఇచ్చాడు. ఓ బిందువు వద్ద ఖండించుకున్నాయి. సో ఓ బిందువు వద్ద ఖండించుకున్నాయి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ యాంగిల్ ఏఓసి ప్లస్ బిఓఈ అంటే ఇక్కడ యాంగిల్, అదే విధంగా ఇక్కడ యాంగిల్, ఈ రెండు యాంగిల్స్ యొక్క సమ్ ఎంత ఇచ్చాడు అంటే 70 ఇచ్చాడు. ఇదెంతనో తెలియదు, ఇదెంతనో తెలియదు, వీటి యొక్క మొత్తం మాత్రం 70 డిగ్రీస్ అని ఇచ్చాడు. నెక్స్ట్ బిఓడి ఈజ్ ఈక్వల్ టు 40 డిగ్రీస్ ఇచ్చాడు. బిఓడి అంటే ఈ యాంగిల్ ఇచ్చాడు ఫ్రెండ్స్. ఈ యాంగిల్ ఎంత ఇచ్చాడు అంటే 40 డిగ్రీస్ అని క్లియర్ గా ఇచ్చాడు. అయితే ఇప్పుడు ఏం క్యాలిక్యులేట్ చేయమన్నాడంటే బిఓఈ ఈ యాంగిల్ ఎంత, అదే విధంగా పరావర్తన కోణము సిఓఈ అంటే పరావర్తన కోణము అంటే అర్థం ఏంటి? 180 డిగ్రీస్ కన్నా ఎక్కువ ఉండాలి, 360 డిగ్రీస్ కన్నా తక్కువ ఉండాలి. సో ఆప్షన్స్ లో చాలా కన్ఫ్యూజ్ గా ఉంటుంది. సో ఆప్షన్ బేస్ చేసుకుని మనం ఈజీగా చెప్పేయచ్చు. సో ఈ కాన్సెప్ట్ ను బేస్ చేసుకొని మీకు బేసిక్స్ పర్ఫెక్ట్ గా అర్థమైతే ఈజీగా ఆన్సర్ చెప్పేయచ్చు. సో ఇక్కడ చూడండి, ఇది 40 డిగ్రీస్ అయితే ఈ రెండు స్ట్రైట్ లైన్స్ కదా, ఇది స్ట్రైట్ లైన్స్ ఇక్కడ ఓ బిందువు వద్ద ఖండించుకున్నాయి. అప్పుడు ఇది 40 డిగ్రీస్ అయితే ఆటోమేటిక్ గా ఇది కూడా మనకి ఏమవుతుంది? 40 డిగ్రీస్ అవుతుంది. ప్రిన్సిపల్ ఏంటి? శీర్షాభిముఖ కోణాలు సమానము, వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. అంటే ఇక్కడ ఏవైనా రెండు స్ట్రైట్ లైన్స్ తీసుకున్నాము అనుకోండి, ఇక్కడ ఇది ఒక స్ట్రైట్ లైన్, ఐ మీన్ సరళ రేఖ, ఇది ఒక సరళ రేఖ అనుకోండి. ఇక్కడ ఈ కోణం ఎంతైతే ఉంటుందో ఈ కోణం కూడా అంతే ఉంటుంది, ఈ కోణం ఎంతైతే ఉంటుందో ఈ కోణం కూడా అంతే ఉంటుంది. అంటే ఇది θ1 అనుకోండి, ఇది కూడా θ1 అవుతుంది. ఇది θ2 అనుకోండి, ఇది కూడా ఏమవుతుంది? θ2 అవుతుంది. ప్రిన్సిపల్ ఏంటి? శీర్షాభిముఖ కోణాలు సమానము, వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ అన్నప్పుడు ఇది 40 డిగ్రీస్ అయితే ఆటోమేటిక్ గా ఇది కూడా ఏమవుతుంది? 40 డిగ్రీస్ అవుతుంది. డయాగ్రామ్ లో ఆన్సర్ చెప్పేయచ్చు. నెక్స్ట్ ఈ రెండు కోణాల మొత్తం ఎంత అని చెప్పాను? ఏఓసి బిఓఈ ఈ రెండు కోణాల మొత్తం 70 డిగ్రీస్ అని ఇచ్చాడు. కాబట్టి అప్పుడు ఇది 40 డిగ్రీస్ అయితే ఆటోమేటిక్ గా ఇది ఏమవుతుంది? 30 డిగ్రీస్ అవుతుంది. క్లియరా? మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ కూడా అవసరం లేదు. ఇది 40 అయితే ఇది ఏమవుతుంది? 30 అవుతుంది. ఎందుకని? ఈ రెండు కోణాల మొత్తము 70 అని ఇచ్చాడు కాబట్టి. నెక్స్ట్ ప్రిన్సిపల్ చూడండి, ఏబి అనేది ఒక స్ట్రైట్ లైన్ కదా, ఏబి అనేది ఒక స్ట్రైట్ లైన్. ఈ స్ట్రైట్ లైన్ బేస్ చేసుకొని ఒక బిందువు నుండి ఎన్ని రేఖలు డ్రా చేసినా ఈ కోణాల మొత్తం ఎంత ఉండాలి? 180 డిగ్రీస్ ఉండాలి. స్ట్రైట్ లైన్ ప్రిన్సిపల్. అదే ఒక స్ట్రైట్ లైన్ బేస్ చేసుకొని ఇలా డ్రా చేసామనుకోండి, ఒక రేంజ్ డ్రా చేసామనుకోండి, ఇప్పుడు ఈ రెండు కోణాల మొత్తం ఎంత? 180 డిగ్రీస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 50 డిగ్రీస్ అనుకోండి, ఆటోమేటిక్ ఇది ఎంత ఉంటుంది? 130 డిగ్రీస్ ఉంటుంది. దీన్ని మనము రేఖీయ ద్వయము అని చెప్పాము. అంటే రేఖీయ ద్వయము అంటే ఆ రెండు కోణాల మొత్తం ఎన్ని డిగ్రీస్ కి సమానం ఉండాలి అంటే 180 డిగ్రీస్ కి సమానం ఉండాలి. నెక్స్ట్ 50 డిగ్రీస్ అనేది మనం ఏం చెప్తాము? అల్ప కోణము అని చెప్తాము. 130 డిగ్రీస్ మనం ఏం చెప్తాము? అధిక కోణము అని చెప్తాము. ఆల్రెడీ మీకు బేసిక్స్ లో చెప్పాను. 0 కన్నా ఎక్కువ, 90 కన్నా తక్కువ ఉంటే అల్ప కోణము. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ అడగచ్చు కాబట్టి, ఎందుకంటే ఎస్జిటి బేసిక్స్ చాలా ఇంపార్టెంట్. ఎగ్జాక్ట్ గా 90 ఉందనుకోండి రైట్ యాంగిల్, లంబ కోణము. 90 కన్నా ఎక్కువ, 180 కన్నా తక్కువ ఉంది అనుకోండి అధిక కోణము, అబ్ట్యూజ్ యాంగిల్ అంటాం. ఎగ్జాక్ట్ గా 180 ఉంది అనుకోండి స్ట్రైట్ లైన్. సో ఈ స్ట్రైట్ లైన్ బేస్ చేసుకొని ఈ కోణాల మొత్తం ఎంత? 180. అదే 180 కన్నా ఎక్కువ, 360 కన్నా తక్కువ ఉంది అనుకోండి, 180 కన్నా ఎక్కువ, 360 కన్నా తక్కువ ఉంటే పరావర్తన కోణము, రిఫ్లెక్స్ యాంగిల్. 180 కన్నా ఎక్కువ, 360 కన్నా తక్కువ ఉంటే దీన్నే మనం ఏమంటాము? పరావర్తన కోణము. ఇంగ్లీష్ లో రిఫ్లెక్స్ యాంగిల్ అంటాం. ఇప్పుడు చూడండి, ఈ కాన్సెప్ట్ ని బేస్ చేసుకొని ఏవో అనేది స్ట్రైట్ లైన్ అన్నప్పుడు ఈ మూడు కోణాలు మొత్తం, అంటే ఇక్కడ 40, ఇది ఎంత ఉందో తెలియదు, బట్ ఇది ఈ మూడు కోణాలు మొత్తం మనకి ఎంతకు సమానం కావాలి? 180 డిగ్రీస్ కి సమానం కావాలి. స్ట్రైట్ లైన్ ప్రిన్సిపల్ బేస్ చేసుకొని ఇది 40, ఇది 30, 40 ప్లస్ 30 ఎంత? 70. ఇంకా మిగిలిన 180 రావాలంటే ఎంత ఉండాలి? 110 డిగ్రీస్ ఉండాలి. అంటే ఇది మనకి ఏమవుతుంది అంటే 110. ఇప్పుడు చూడండి,
40 ప్లస్ 30 70 ప్రిన్సిపల్ సరిపోయింది. 70 ప్లస్ 110 ఎంత 180, ఇది కూడా సరిపోయింది. అంటే ఇక్కడ మనకు సిఓఈ ఎంత అంటే 110. సిఓఈ ఎక్కడ కనుక్కోమన్నాడు, సిఓఈ ఎంత 110. బట్ ఇది ఖచ్చితంగా ఆప్షన్ లో ఉండదు. ఇన్ కేస్ అది ఆప్షన్ లో ఉన్నా కానీ తప్పు. ఎందుకని, పరావర్తన సిఓఈ క్యాలిక్యులేట్ చేయమన్నాడు. పరావర్తన సిఓఈ, మరి పరావర్తనము అంటే అర్థం ఏంటి, 180 కన్నా ఎక్కువ ఉండాలి, 360 కన్నా తక్కువ ఉండాలి. బట్ ఇది 180 కన్నా ఎక్కువ ఉందా, లేదు. కాబట్టి 110 అయితే ఆన్సర్ అయితే కాదు. మరి 110 కానప్పుడు ఎలా తీసుకోవాలి అంటే, ఇప్పుడు చూడండి, సిఓఈ ఇదొక యాంగిల్ అయితే సిఓఈ ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక యాంగిల్ చెప్పొచ్చా, ఇక్కడ నుంచి ఇక్కడికి సిఓఈ అంటే ఈ పార్ట్ ఇక్కడికి, అప్పుడు రిమైనింగ్ పార్ట్ ఏం చెప్తాము, ఇక్కడ నుంచి ఇక్కడికి అని చెప్తాము. బట్ కంప్లీట్ మొత్తం ఎంత ఉండాలి, 360 ఉండాలి. అవునా, కంప్లీట్ యాంగిల్ అంటే సంపూర్ణ కోణము అంటేనే 360. సో మొత్తము అంటే 360. ఆ 360 లో నుంచి ఈ పార్ట్ తీసేసామనుకోండి 110 ఎంత వస్తుంది, 250. ఆ రిమైనింగ్ పార్ట్ మనకి ఏమవుతుందంటే 250. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి 250, ఇక్కడ నుంచి ఇక్కడికి 110. అప్పుడు మొత్తం ఏమవుతుంది అంటే 360. ఇప్పుడు ఇచ్చిన క్వశ్చన్ బేస్ చేసుకొని బిఓఈ ఎంత వచ్చింది, బిఓఈ ఎంత 30 డిగ్రీస్ వచ్చింది. నెక్స్ట్ పరావర్తన కోణం సిఓఈ పరావర్తన కోణం ఎంత వచ్చింది, 250 డిగ్రీస్. ఇక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్ బేస్ చేసుకొని ఫస్ట్ దానికి ఆన్సర్ 30 డిగ్రీస్ అయితే సెకండ్ దానికి ఆన్సర్ ఏమవుతుంది 250. ఇప్పుడు 250 చూడండి 180 కన్నా ఎక్కువ ఉంది, 360 కన్నా తక్కువ ఉంది. కాబట్టి ఇది మనకి ఏమవుతుంది అంటే పరావర్తన కోణము, రిఫ్లెక్స్ యాంగిల్. సో మీకు ఎక్కడ ఎక్స్ప్లెనేషన్ చూడలేదు, డయాగ్రామ్ ను బేస్ చేసుకొని మీరు పర్ఫెక్ట్ గా వినాలి. బేసిక్స్ బాగా విన్న తర్వాత డయాగ్రామ్ లోనే మనం ఆన్సర్ అయితే చెప్పేయచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, సరళ రేఖలు XY మరియు MN లు O వద్ద ఖండించుకున్నాయి. O వద్ద సరళ రేఖలు ఏంటి, XY ఒకటి MN ఒకటి. ఓకే, POY 90 డిగ్రీస్ అంటే ఇది POY. సో ఇది P అని ఇచ్చింటాడు క్వశ్చన్ లో. ఓకే, POY ఎంత 90 డిగ్రీస్. రైట్ యాంగిల్ చూడండి, ఈ సింబల్ ఉంది అంటేనే రైట్ యాంగిల్. ఇదంతా 90 డిగ్రీస్ రైట్ యాంగిల్. ఇప్పుడు XY అనేది స్ట్రైట్ లైన్ అని ఇచ్చాడు కదా, XY అనేది స్ట్రైట్ లైన్ ఇచ్చినప్పుడు ఈ మూడు కోణాలు మొత్తం ఎన్ని డిగ్రీస్ కు సమానం కావాలి, 180 డిగ్రీస్ కు సమానం కావాలి. ఆల్రెడీ 90 ప్లస్ A ప్లస్ B, A ప్లస్ B ఇజ్ ఈక్వల్ ఎంత 180. ఏ ప్రిన్సిపల్, స్ట్రైట్ లైన్ ప్రిన్సిపల్. AB అనేది సరళ రేఖ అయినప్పుడు 90 ప్లస్ A ప్లస్ B ఈ మొత్తం పార్ట్ ఎంత అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ మొత్తం పార్ట్ ఎంత అంటే 180 డిగ్రీస్ కి సమానము. ఇది ఫస్ట్ స్టెప్. అప్పుడు AB ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది, A ప్లస్ B ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది, ఈ ప్లస్ 90 సైడ్ వస్తే మైనస్ 90. కాబట్టి 180 మైనస్ 90 ఎంత 90 డిగ్రీస్. అంటే ఫస్ట్ 90 అయినప్పుడు ఈ రెండు కోణాలు మొత్తం కూడా ఎంత అవుతుంది, ఆటోమేటిక్ గా 90. అక్కడికి ఒక స్టెప్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ క్వశ్చన్ ఏమని ఇచ్చాడు, A:B = 2:3 అని ఇచ్చాడు. A:B = 2:3. ఇప్పుడు మనం సింపుల్ గా చెప్పేయచ్చు, మీకు రేషియోలు కూడా చాలా స్పష్టంగా చెప్పాను. A:B ఇచ్చాడు, AB లో మొత్తం ఇచ్చాడు. అంటే అర్థం ఏంటి, A మొత్తం 5 భాగాలు, 2 + 3 అంటే ఏంటి, మొత్తం 5 భాగాలలో A భాగము 2 అని, B భాగము 3 అని. బట్ ఆ 2 భాగాల మొత్తం ఎంత అంటే ఇక్కడ 90 డిగ్రీస్. అంటే మొత్తం 90 డిగ్రీస్ కి సమానం అయితే 2 భాగాలకి ఎంత, 3 భాగాలకి ఎంత. దీన్ని అంత చేయాల్సిన అవసరం లేదు. A = ఏమవుతుందో చూద్దామా, 2 + 3 మొత్తం ఎన్ని భాగాలు, 5 భాగాలు. మొత్తం 5 భాగాల్లో మనం ఏం క్యాలిక్యులేట్ చేస్తున్నాం, A క్యాలిక్యులేట్ చేస్తున్నాం. అంటే A పార్ట్ ఎంత 2, అంటే ఫస్ట్ వన్ అన్నమాట. A ఫస్ట్ వన్, B సెకండ్ వన్. సో A పార్ట్ ఎంత 2. మొత్తము రెండింటి యొక్క మొత్తం దేనికి సమానము, 90 కి సమానము. హియర్ 5 1s 5 1s 5 5 8s 18 2s 36. అంటే A = మనకి ఏమవుతుంది 36. నెక్స్ట్ B = ఏమవుతుంది, మొత్తం 5 భాగాలలో B పార్ట్ ఎంత ఉంది, 3 ఉంది. ఇంటూ మొత్తం ఎన్ని డిగ్రీస్ కి, 90 డిగ్రీస్ కి. హియర్ 5 1s 5 18s 18 3s 54 డిగ్రీస్. అంటే A అనేది 36 డిగ్రీస్ కి సమానము, B అనేది 54 డిగ్రీస్ కి సమానము. ఇప్పుడు ఏం క్యాలిక్యులేట్ చేయమన్నాడు, C క్యాలిక్యులేట్ చేయమన్నాడు. అని ఇప్పుడు C క్యాలిక్యులేట్ చేయాలి. ఇప్పుడు C క్యాలిక్యులేట్ చేయాలి. ఒక్కసారి చూడండి, ఇది స్ట్రైట్ లైనా, మీకు క్లియర్ తెలుస్తుంది. MN స్ట్రైట్ లైన్ కదా, స్ట్రైట్ లైన్. అప్పుడు ఈ రెండు కోణాల మొత్తం ఎంత ఉంటుంది, B + C = ఎంతకి ఈక్వల్ కావాలి, 180 డిగ్రీస్ కి ఈక్వల్ కావాలి. ఇది స్ట్రైట్ లైన్ ప్రిన్సిపల్ కాబట్టి, ఇది స్ట్రైట్ లైన్ ప్రిన్సిపల్ అయినప్పుడు B + C = ఎంతకి ఈక్వల్ కావాలి, 180 డిగ్రీస్ కి ఈక్వల్ కావాలి. ఇప్పుడు B తెలుసు మనకు 54, మరి B 54 తెలిసినప్పుడు ప్లస్ C = ఎంత 180. అప్పుడు C = ఈ 54 ఈ సైడ్ వస్తే ఏమవుతుంది, మైనస్ అవుతుంది. సో 180 లో నుంచి 54 సబ్ట్రాక్ట్ చేసాం అనుకోండి, 6
to 1 ఎంత వస్తుంది 126 హియర్ యాంగిల్ C is equal to మనకి ఏమవుతుంది అంటే 126 డయాగ్రామ్ బేస్ చేసుకొని మీరు ఆన్సర్ అయితే చెప్పేయచ్చు. నెక్స్ట్ ప్రాబ్లమ్స్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా అడుగుతారంటే ఫస్ట్ చూడండి ఈ డయాగ్రామ్ ఇచ్చేసి యాంగిల్ PQR is equal to యాంగిల్ PRQ అయితే ఈ క్రింది వానిలో సరి అయినది అంటాడు. సరి అయినది అని చేసి ఇది ఖచ్చితంగా ఆప్షన్ లో అయితే ఉంటుంది. అంటే డైరెక్ట్ అడగడానికి లేదు, ఎందుకంటే ఇది టెక్స్ట్ బుక్ ప్రాబ్లం లో ఎలా ఇచ్చాడు యాంగిల్ PQR is equal to యాంగిల్ PRQ అయితే యాంగిల్ PQS is equal to యాంగిల్ PRT అని సరి చూడండి అని ఇచ్చాడు. సో సరి చూడండి అని మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇవ్వడు కాబట్టి ఈ క్రింది వానిలో సరి అయినది అంటాడు. సో ఇది సరి అయినదిగా చెప్పుకుంటాం. ఎలా చెప్పుకుంటాం అనేది ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే PQR అనేది ఒక త్రిభుజము. మరి PQR త్రిభుజం ప్రిన్సిపల్ మీకు ఆల్రెడీ తెలిసిందే. సో ఇక్కడ మీరు ప్రిన్సిపల్ ఫాలో అయినా ఒకటే, లేదా మనం క్లియర్ గా చెప్పొచ్చు ఇది స్ట్రైట్ లైన్ అని చెప్తున్నాము. ఈ స్ట్రైట్ లైన్ అనేది Q అనేది ఒక బిందువుగా తీసుకున్నాము అనుకోండి ఈ రెండు కోణాల మొత్తం ఎంత ఉంటుంది 180 డిగ్రీస్ ఉంటుంది. రేఖీయ ద్వయం ప్రిన్సిపల్ మనం ఇక్కడ చెప్పేసుకోవచ్చు. సో ఎగ్జాంపుల్ అబ్జర్వ్ చేస్తే ఇది 60 డిగ్రీస్ ఉంది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఇది ఎంత ఉంటుంది 120 డిగ్రీస్ ఉంటుంది. అవునా, రేఖీయ ద్వయం ప్రిన్సిపల్. నెక్స్ట్ ఇది ఫర్ ఎగ్జాంపుల్ 50 డిగ్రీస్ లేదా 65 డిగ్రీస్ ఉంది అనుకోండి, ఆటోమేటిక్ గా ఇది మనకి ఎంత ఉంటుంది 115 డిగ్రీస్ ఉంటుంది. సో ఇది 65 అయితే అంటే మనకి ఇక్కడ ఇచ్చాడు PQR PRQ అంటే ఇది ఎంత అయితే ఉంటుందో ఇది కూడా అంతే ఉండాలి. ఈ రెండు సమానము. క్లియర్ ఇచ్చాడు చూడండి. PQR is equal to PRQ అని ఇచ్చాడు. PQR is equal to PRQ. ఎప్పటికైనా కానీ యాంగిల్ చెప్పేటప్పుడు మధ్యలో ఉండేది మనం యాంగిల్ గా తీసుకోవాలి. ఇలా ఇచ్చాడు అనుకోండి ట్రయాంగిల్ ABC త్రిభుజం ABC అని. అదే ఇలా ఇచ్చాడు అనుకోండి యాంగిల్ ABC అంటే ఇక్కడ ఏ కోణం తీసుకోవాలి, మధ్యలో ఉండేది ఏదైతే ఉంటుందో దాన్ని మనం యాంగిల్ గా తీసుకోవాలి. అంటే ఇక్కడ యాంగిల్ B అని, ఇక్కడ ఏంటి Q అని, యాంగిల్ Q అని, ఇక్కడ ఏంటి R అని. QR రెండు సమానం అని ఇచ్చాడు. QR రెండు సమానం అంటే ఇది 60 అయితే ఆటోమేటిక్ ఇది కూడా ఏమవుతుంది 60 అవుతుంది. మరి రేఖీయ ద్వయం ప్రిన్సిపల్ బేస్ చేసుకొని ఈ రెండు కోణాలు మొత్తం 180 కదా, అప్పుడు ఇది 60 అయితే ఇది కూడా ఏమవుతుంది 120. అంటే ఇది 120 ఇది 120 అంటే ఈ రెండు కోణాలు సమానం అయితే ఆటోమేటిక్ గా ఈ రెండు కోణాలు కూడా మనకి ఏమవుతాయి సమానము. అంటే అడ్మిట్ ఇక్కడ PQS PRT లు కూడా మనకి ఏమవుతాయి సమానం అవుతాయి. క్లియరా? ఈ రెండు సమానం అయితే ఈ రెండు కూడా మనకు సమానం అవుతాయి. అది ఆప్షన్ బేస్ చేసుకొని చెప్పేయాలి. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ చూడండి AB అనేది స్ట్రైట్ లైన్. ఇక్కడ O అనేటువంటి బిందువు వద్ద ఖండించుకున్నాయి. సో O అనేటువంటి బిందువు నుంచి ఈ స్ట్రైట్ లైన్ బేస్ చేసుకొని ఇలా C అనేది ఒక కిరణం డ్రా చేశాడు. అప్పుడు ఈ రెండు కోణాల మొత్తం ఏమవుతుంది 180 డిగ్రీస్ అవుతుంది. అవునా? అంటే ఏం చెప్పొచ్చు x + y = ఎంత 180. ఏ ప్రిన్సిపల్? రేఖీయ ద్వయం ప్రిన్సిపల్. మీకు ఆల్రెడీ చెప్పాను. ఓకేనా? AB అనేది స్ట్రైట్ లైన్. అప్పుడు O నుంచి మనం ఒక రే డ్రా చేసాము. అప్పుడు ఈ రెండు కోణాల మొత్తం ఎంత 180. సేమ్ ప్రిన్సిపల్ AB అనేది స్ట్రైట్ లైన్. అప్పుడు ఈ రెండు కోణాల మొత్తం కూడా ఏమవుతుంది 180. అంటే చెప్పొచ్చు W + Z కూడా మనకి ఏమవుతుంది 180. రేఖీయ ద్వయం ప్రిన్సిపల్. ఈ రెండు కోణాల మొత్తం 180, ఈ రెండు కోణాల మొత్తము 180. ఇప్పుడు చూడండి ఈ ప్రిన్సిపల్ మ్యాచ్ అయిందా? ఇంకా x + y ఎంత 180, W + Z కూడా ఎంత 180. అంటే మనకి ప్రిన్సిపల్ ఫామ్ అయింది. అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో యాక్చువల్ గా టెక్స్ట్ బుక్ లో ఎలా ఇచ్చాడంటే ఈ డయాగ్రామ్ ఇచ్చేసి x + y = W + Z అని నిరూపించండి అని ఇచ్చాడు. టెక్స్ట్ బుక్ లో నిరూపించండి అని ఇచ్చాడు. మనము ప్రతి ప్రాబ్లం మీకు క్లియర్ గా చెప్పాలి అనేటువంటి ఉద్దేశంతో దాని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఎలా ఇస్తారంటే ఈ డయాగ్రామ్ ఇచ్చేసి ఈ క్రింది వానిలో సరి అయినది అంటాడు. సరి అయినది అని వచ్చేసి x + w = y + z లేదా x + y + w = z అని ఇలా ఇస్తాడు. మనకి ఏది కరెక్ట్? x + y = w + z అనేది కరెక్ట్. సో ఎలా ఇచ్చినా చెప్పే విధంగా ఉండాలి. డిఎస్సి అంటే ప్రతి హాఫ్ మార్క్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి ప్రతిదీ మీకు నీట్ గా ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తున్నా. నెక్స్ట్ ఈ డయాగ్రామ్ చూడండి. ఈ డయాగ్రామ్ ను బేస్ చేసుకొని మనకి ఇది ప్రూఫ్ చేయాలి. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఎలా ఇస్తుంటే ఈ డయాగ్రామ్ బేస్ చేసుకొని సెంటెన్స్ ఫార్ములేషన్ ఇచ్చేసేసి యాంగిల్ POS = అంటాడు. యాంగిల్ POS = అని ఇచ్చేసి ఆప్షన్స్ లో మనకి ఇది ఉంటుంది. మరి ఇది నిజంగా ఉంటుందా? మరి ఎలా చెప్పగలగాలి ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఎగ్జాంపుల్స్ తీసుకుంటే అర్థమవుతుంది. ఇక O అనే బిందువు వద్ద ఖండించుకుంది. ROQ ఎంత? ఇది 90 డిగ్రీస్. క్లియర్ కనిపిస్తుంది రైట్ యాంగిల్ కాబట్టి.
అప్పుడు ఈ రెండు కోణాల మొత్తం మనకి ఎంత ఉండాలి 90 degrees, ఎందుకంటే మొత్తం 180 కాబట్టి అప్పుడు ఈ రెండు కోణాల మొత్తం కూడా ఎంత ఉండాలి 90 degrees. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 30 తీసుకున్నాము అనుకోండి అప్పుడు ఇది ఎంత ఉంటుంది 90 ఉంటుంది, అవునా? ఇది 30 తీసుకుంటే ఇది 90 ఉంటుంది. జస్ట్ అజంప్షన్, ఈ రెండు అజంప్షన్స్ చేసుకున్నా, ఇది క్లారిటీ 90. అప్పుడు ఈ రెండు కోణాలు మొత్తం 90 కాబట్టి ఈ రెండు అజంప్షన్స్ చేసుకున్నా, 30 అయితే ఒకటి ఏమవుతుంది 60 అవుతుంది. కాబట్టి ఇప్పుడు చూడండి ROS ఈ యాంగిల్ ఎంత అని అడిగాడు, ఈ యాంగిల్ ఎంత? ఇప్పుడు ఆప్షన్స్ ను బేస్ చేసుకొని ఏదైతే 30కి సమానం అవుతుందో అదే ఆన్సర్. మీరేం పెద్ద ఇంటర్నేషనల్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ROS మనకి అజంప్షన్ బేస్ చేసుకుని ఏమొచ్చింది 30. మరి ఆప్షన్స్ లో ఏదైతే 30 degrees కి ఈక్వల్ అవుతుందో అదే ఆన్సర్. ఇప్పుడు చూడండి 1/2 QOS ఎంత? QOS అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి 90 + 30 ఎంత 120. QOS ఎంత? QOS అంటే ఇదంతా 90 + 30 120 మైనస్ POS ఎంత 60. 120 మైనస్ 60/2 ఎంత 30. సమానమైందా కాలేదా? అయింది. కాబట్టి ఈ రిలేషన్ మనము సరైన సమాధానంగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. అంటే ఇది ఆప్షన్స్ బేస్ చేసుకుని కూడా చెప్పొచ్చు. లేదా యాంగిల్ ROS ఏమవుతుంది అంటే హాఫ్ ఆఫ్ యాంగిల్ QOS మైనస్ POS. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలాగైనా అడగచ్చు. బట్ టెక్స్ట్ బుక్ లో మాత్రము సరి చూడండి, ఓకేనా, ప్రూవ్ చేయండి అని మాత్రం ఇవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ రెండు ప్రాబ్లమ్స్ ఇచ్చారు చూడండి. PQ మరియు RS సరళ రేఖలు, PQ RS రెండు స్ట్రైట్ లైన్స్ O వద్ద ఖండించుకున్నాయి. ఓకే, POR is to ROQ. POR O వద్ద కదా, POR ఈ పార్ట్, ROQ ఈ పార్ట్. ఈ రెండు కోణాలు ఏ రేషియోలో ఉన్నాయి 5:7 రేషియోలో ఉంటే కోణాలు ఏంటి అని అడిగాడు. సో సింపుల్ క్వశ్చన్, మీరేం కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. ఓకేనా, PQ స్ట్రైట్ లైన్ కదా, స్ట్రైట్ లైన్ అయినప్పుడు O బిందువు వద్ద ఉంది కాబట్టి ఈ రెండు కోణాల మొత్తం ఎంత ఉంటుంది 180 degrees కు సమానం ఉంటుంది. ఈ రెండు కోణాల మొత్తం 180, బట్ ఏ రేషియోలో ఉన్నాయి 5:7. మీరు ఈజీ చెప్పేయచ్చు. అప్పుడు యాంగిల్ POR ఎంత, POR పార్ట్ ఎంత ఉంది ఇందాక చెప్పాను చూడండి, రేషియోలో ఉన్నప్పుడు ఎలా తీసుకోవాలనేది. POR పార్ట్ ఎంత ఉంది 5 బై రెండు పార్ట్స్, టోటల్ పార్ట్స్ ఎంత అంటే మొత్తం ఎంత 7 + 5 12, అంటే మొత్తము 12 భాగాలలో POR ఎన్ని భాగాలు ఉంది 5 భాగాలు ఉంది అని. నెక్స్ట్ ఈ రెండు కోణాలు మొత్తం ఎంత అని చెప్పాను 180 కాబట్టి ఇంటూ 180. ఈ రెండు కోణాలు మొత్తం 180 కాబట్టి ఈక్వల్ 180. 12 1s 12 12 5 60, 15లో 75 అంటే POR ఎంత 75. నెక్స్ట్ యాంగిల్ ROQ పార్ట్ ఎంత 7 బై మొత్తం ఎన్ని పార్ట్స్ 12 పార్ట్స్. ఈ రెండు కోణాల మొత్తం ఎంత 180. 12 1s 12 15s 15 7s 105. రెండు కోణాల మొత్తం ఎంత ఈక్వల్ కావాలి 180 కి ఈక్వల్. ఇప్పుడు చూడండి POR ఎంత 75. నెక్స్ట్ ROQ ఎంత వచ్చింది 105. నెక్స్ట్ రెండు స్ట్రైట్ లైన్ బేస్ చేసుకొని మీకు కింద ప్రిన్సిపల్ చెప్పాను, శీర్షాభిముఖ కోణాలు సమానము అని. ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ వర్టికల్లీ. అప్పుడు ఇది 75 అయితే ఇది కూడా ఏమవుతుంది 75. ఇది 105 అయితే ఇది కూడా మనకి ఏమవుతుంది 105. ఇప్పుడు ఏ యాంగిల్ అడిగినా కానీ మీరు ఆన్సర్ చెప్పేయచ్చు. నెక్స్ట్ కిరణం OS ఇది OS. ఓకేనా, O అనేది మనకి ఇక్కడ O అనే బిందువుగా తీసుకుంటే S. OS అనేది మనకి ఏంటి రే. సరళ రేఖ POQ పై ఉన్నది. ఓకే, కిరణం OR అంటే ఇది, OT అంటే ఇది. ఈ రెండు POS అదే విధంగా SOQ లను కోణ సమద్విఖండన రేఖలు. అయితే ఇలాంటి ప్రిన్సిపల్ లో సింపుల్ గా మనం ఏం చెప్పొచ్చు అంటే ఈ కోణం విలువ ఎంత అంటే 90 degrees. అంటే అర్థమేంటి ROT ఎంత అవుతుంది అంటే లంబ కోణం అవుతుంది. ఏమవుతుంది లంబ కోణం అవుతుంది. అంటే సింపుల్ లాజిక్ చూడండి, ఎక్కడైతే చూడండి కోణ సమద్విఖండన చేసుకుంటాయో రేస్ పరంగా OR అంటే ఇది, OT అంటే ఇది కోణ సమద్విఖండన చేసుకుంటున్నాయి కదా. అప్పుడు ఈ రెంటి కోణాల మధ్య అంటే ఈ రెండింటి మధ్య కోణం ఎంత ఉంటుంది అంటే లంబ కోణం అయి ఉంటుంది. ఈ రెండు కోణాల మధ్య ఎంత లంబ కోణము అంటే ROT మనకు అనుకున్నది కూడా ROTనే. ROT మనకి ఏమవుతుంది అంటే లంబ కోణము 90 degrees. దీనికి ప్రూఫ్ కూడా ఉంది. సో లెంతీ, బట్ మనకి SGT బేస్ చేసుకుని లేదా మనకు సింప్లీ ఆన్సర్ తెలిస్తే చాలు కాబట్టి మనం సింప్లీ ఆన్సర్ రిలీవ్ చేసుకుంటే చాలు. సింపుల్ లాజిక్ చూడండి, కోణ సమద్విఖండన ఏ రేస్ దగ్గర చేస్తుంటుంది OR ఒకటి
ఓటీ ఒకటి, అప్పుడు ఓఆర్ ఓటీ ఈ రెండు కోణాల మధ్య ఏమవుతుంది అంటే లంబ కోణం అవుతుంది, 90 degrees అని మనము చెప్పేయచ్చు. ఇది 6.1 యొక్క 6.1 ఎక్సర్సైజ్ యొక్క డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్. 6.2 నెక్స్ట్ వీడియోలో చూద్దాం.